ఏపీలో ఆరోగ్యశ్రీపై ఆ కూటమి సర్కార్ సీతకన్ను వేసింది. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీళ్లు నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ నిర్వహణకు డబ్బులు లేకపోవడంతో కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ నిధులపై సీఎం చంద్రబాబు నిర్ణయంతో పథకం స్థానంలో బీమా ప్రవేశపెట్టడానికి సిద్ధమైన కూటమి సర్కార్ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. ఆసుపత్రుల నిర్వహణ సాధ్యం కావటం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్స్యూమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే నేటి నుంచి పథకం సేవలను నిలిపివేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సిద్ధమైంది. బకాయిలు చెల్లిస్తే కానీ సేవలు కొనసాగించలేమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు అసోసియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులతో సీఈఓ అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఆరోగ్యశ్రీ బకాయిల్లో ప్రస్తుతం 200 కోట్లు విడుదల చేశామని, త్వరలో మరో 300 కోట్లు ఇస్తామని సీఈఓ వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే అరకొర నిధులతో ఆసుపత్రుల్ని నడపలేమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. బకాయిలో 2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని, లేదంటే సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రులు గత నెల 30వ తేదీనే అల్టిమేటం ఇచ్చాయి. బుధవారం రాత్రి కేవలం 200 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం సేవలు కొనసాగించాలని కోరింది. ఈ మేరకు సీఈఓ లక్ష్మి ఆసుపత్రుల యాజమాన్యాలను కోరగా వారు ససేమిరా అన్నట్లు సమాచారం. రేపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఈఓ హామీ ఇచ్చారు. సీఈఓ లక్ష్మీ షా హామీతో కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూసేందుకు యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులు సమ్మతించారు. మొత్తం బకాయిలు చెల్లించే వరకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేమని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పథకానికి నిధులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటం పట్ల ఆసుపత్రుల యజమానులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.